చూడటానికే కలర్‌ఫుల్‌గా ఉంది. తినడానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? నేను చెప్పిన ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చూడండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శైలజ వ్లాగ్స్. ఈ రెసిపీ కోసం 4 ఎగ్స్ తీసుకోండి. ఇవి చూస్తుంటే చిన్నప్పుడు ఆడుకున్న గోలికాయలు గుర్తొస్తున్నాయి. మరీ అంత చిన్నగా ఉన్నాయన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని ఎలా పడితే అలా కలిపేయకండి. కొత్త పెళ్లి కూతురిని హ్యాండిల్ చేసినట్టు స్మూత్‌గా హ్యాండిల్ చేయండి. అప్పుడే పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తాయి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. గట్టిగా అయిపోతాయి. తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, సాల్ట్ వేసి కలపండి. బంగాళదుంప అనేది మన రెసిపీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ చేస్తుందండి. అందులోనే పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఈ బంగాళదుంప నాలా మొండిదిలా ఉంది. ఎంతసేపటికి ఉడకట్లేదు. 2 నిమిషాల తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న గుడ్డు ముక్కలు ఇందులో వేసి బాగా కలిపి సిమ్‌లో పెట్టి మూత పెట్టేయండి. అప్పుడే గుడ్డు ముక్కలు అనేవి బంగాళదుంప దగ్గర నుంచి ఉప్పు, కారం అప్పు తెచ్చుకొని టేస్ట్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని మా సైడ్ గుడ్డుక్కిరి అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? చిన్నపిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.